దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు మనం చదువుతాం. పరిశుద్ధ గ్రంథముల నుండి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు మనం చదువుతాం. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి పొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెలుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకును హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నీ ఏ మనుషుడను నీ ఎదుట నిలవలేక ఉండను. నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరం కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడిమికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గములను వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమందు నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. ప్రార్థన చేసుకుందాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 ప్రభువా. ఈ సాయంకాల సమయంలో మరలా నాయన ఓ మా ప్రియులు నీ దాస్త్రాలు ప్రభువా పద్మా సిస్టర్ గారి గృహములో చేరి ఈ రీతిగా నిన్ను స్తుతించుటకు, నిన్ను ఘనపరచుటకు, నీ నామమును ప్రభువా మహిమపరచుటకు తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి నాయన ఈ యొక్క గొప్ప జీవితాలను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 ప్రభువా. ఇప్పటి వరకు నాయన పాటల ద్వారా మీరు మహిమ పొందారు ప్రభువా. ఓ సాక్ష్యముల ద్వారా మీరు మహిమ పొందారు నాయన. నీ బిడ్డలు ప్రార్థించారు ప్రభువా. వారి ప్రార్థనలన్నీ కూడా మీరు ఆలకించి జవాబిచ్చినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఓ నీవు ప్రార్థనలు ఆలకించే దేవుడు నాయన. నీవు ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు కనుకనే నీ యొద్దకు నాయన మేము సమీపించి నీ సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువా అబ్రహాం క్రీస్తు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. నువ్వు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న దేవుడు నాయన.
మారని దేవుడు నాయన, మార్పు లేని దేవుడు నాయన. ఓ ప్రభు అయిన అబ్రహం క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రము, స్తోత్రము, స్తోత్రములు ప్రభువా. మా దేవా, మా రక్షకుడా, మా విమోచకుడా, మా ప్రభు అయిన అబ్రహం క్రీస్తు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము నాయన. చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. ఈ వాక్య భాగములను ప్రభువా, ఓ మీరు మమ్మల్ని దర్శించండి. ఓ ప్రభువా, ఈ వాక్య భాగము ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభువా. ఓ నీ వాక్యములో రాయబడింది నాయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. ఓ నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునైనదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. ఓ నిత్యముగా నా తండ్రి, నీ వాక్యము నా తండ్రి నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో ఓ అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యంలో రాయబడింది కనుక ఈ రాత్రి ప్రభువా, నీ వాక్యము ద్వారా నాయన ఓ మా జీవితాలు సరిచేయండి. ఓ ప్రభువా, నీ వాక్యము ద్వారా మా ఆత్మీయ జీవితాలను బలపరచండి. ఓ నీ వాక్యము ద్వారా నా తండ్రి మాలో ఉన్న ప్రతి బలహీనతలు ఓ మీరే ముట్టి తాకి స్వస్థపరచమని విశ్రలో ప్రార్థిస్తాను. నీ కార్యము జరిగించండి. ఓ సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన అబ్రహం క్రీస్తును నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా కూర్చోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన అబ్రహం క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడు మరలా ఈ రాత్రి కాల సమయంలో ఆయన స్తుతించుటకు, ఆయన ఘనపరచడానికి, ఆయన నామాన్ని మహిమపరచడానికి దేవుడు మనకు మంచి సమయమును అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన ఆపదల్లో ఆయన ఆదుకునే దేవుడు. ఆపత్కాలమందు ఆయన సహాయం చేసే దేవుడని వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క ఆపత్కాల సమయంలో, మన యొక్క బలహీనతల్లోనూ, మన యొక్క సమస్యల్లోనూ, మన యొక్క వ్యాధులలోనూ దేవుని సన్నిధిలో మనము మోకరించి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన ఎంత గొప్పవాడు, ఎంత ఉన్నతమైన వాడు, ఎంత శక్తివంతుడో ప్రియులారా, మనము ఆయన చేసిన కార్యములను బట్టి మనము చూడగలుగుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన దేవుడు బలవంతుడు, దేవుడు ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఆయన నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆయన షాలేము రాజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, పిలువబడినటువంటి యొక్క ప్రతి పేరులో కూడా ప్రియులారా ఆయన కనబడే దేవుడు. ఆయన ప్రతి ఒక్క దాంట్లో కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన సమాధానకర్త. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఆ యొక్క యెషయా గ్రంథము మనం చూచినప్పుడు 9వ అధ్యాయము 6వ వచనంలో మనకు ఈ మాట కనబడతా ఉంటుంది. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 9వ అధ్యాయము మనం ఈ రాత్రికాల సమయంలో ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే భయం లేని గొప్ప ప్రవక్త. గత వారము ఈ యొక్క అంశాన్ని మనం ధ్యానం చేశాం. మరలా ఈ రాత్రి కూడా మరలా ఈ యొక్క భయం లేనిటువంటి గొప్ప ప్రవక్త గురించి మరలా మనం ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, చదవండి ఆ యొక్క యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం.
ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారమును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. చూడండి, ఆయన ఆశ్చర్యకరుడు అంట. మొదటిది ఏంటి? ఆశ్చర్యకరుడు. రెండవది ఆలోచనకర్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. దేవునికి ఆయన ఆశ్చర్యకరుడు అంటే ఆయన చేసే ప్రతి కార్యము కూడా మనిషికి అది ఎలా ఉంటుందో అంటే ఆశ్చర్యంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు చేసిన కార్యాలు ప్రియులారా మరలా ఆయన అదే కార్యాలు చేయుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ దేవుడు ఇప్పుడు చేసిన కార్యాలు మరలా చేస్తే ప్రియులారా గమనించండి, అందులో ఏదో ఒక నూతనమైన కార్యము ఖచ్చితంగా ఉంటది. అందుకనే ఆయన ఆశ్చర్యకరుడు అని ఆయనకు పేరు పెట్టబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవది బలవంతుడైన దేవుడు. దేనికి బలవంతుడైన? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేనికండి బలవంతుడైన? ప్రియులారా గమనించండి, ఆయన మరణమును, పాతాళమును, సమాధిని ఏం చేశాడు? ఆయన జయించాడు. కనుక ఆయనకు అందుకే ఈయన బలవంతుడు అని పేరు వచ్చింది. ఆయనకు మరణాన్ని జయించాడు, సమాధిని జయించాడు, పాతాళమును కూడా జయించాడు. కనుక ఆయన మరణము కంటే కూడా బలవంతుడైన, సమాధి కంటే కూడా బలవంతుడైన, పాతాళము కంటే కూడా బలవంతుడైన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరణమును, పాతాళమును, సమాధిని జయించాడు కనుకనే ఆయన బలవంతుడైన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మూడవది ఏంటి అంటే బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి అయిన. ఈ బలవంతుడైన దేవుడు, ఈ యొక్క ఆశ్చర్యకరుడైన దేవుడు ఎవరంటేనా? నిత్యుడగు తండ్రి అంటే నిత్యము ఉండే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాలుగోది ఏంటి? సమాధానమునకు కర్త ఆయన. ఆయన దగ్గర సమాధానం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమాధానం అంటే బాధలలో ఉన్నవారికి, కష్టాల్లో ఉన్నవారికి, శోధనలలో ఉన్నవారికి ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే సమాధానం ఇస్తున్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఒక రక్తస్రావము గల స్త్రీ ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆమె ఆయన యొక్క వస్త్రమును ముట్టుకున్నది. ముట్టిన వెంటనే ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క బలహీనత, ఆ రోగము ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అప్పుడు ఆయన నన్ను ఎవరో ముట్టుకున్నారు అని చెప్పి ప్రియులారా ఆగినప్పుడు పేతురు అంటున్నాడు కదా, ప్రభువా ఇదిగో ఇక్కడ అనేక మంది జనసమూహం ఉన్నారు, ఎవరో ఒకరు నీ మీద పడుతున్నారు, నిన్ను తాకుతున్నారు కదా, మరలా ఎవరో నన్ను ముట్టుకున్నారని అంటున్నావు అని నేను అడిగినప్పుడు, లేదు నన్ను ఎవరో ముట్టుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాలో ఉన్న ప్రభావం అంతా కూడా వెళ్ళిపోయింది అని చెప్పినప్పుడు అప్పుడు ఆ రక్తస్రావం గల స్త్రీ భయపడుతూ వణుకుతూ ఆయన సన్నిధిలోకి వచ్చింది. వచ్చినప్పుడు ఆమె అన్నది, అయ్యా నిన్ను ముట్టుకున్నది, నిన్ను తాకింది నేనే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు అన్నాడు కదా, ఇదిగో నువ్వు సమాధానం గలదానివై వెళ్ళని చెప్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, సమాధానము నాకు కర్త ఆయన, షాలేమునకు రాజు. షాలోం అంటే షాలోం అన్నా సమాధానం అన్నా ఈ రెండు కూడా ఒకటే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి ఒక గొప్ప దేవుణ్ణి మనము
కలిగి ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఒక గొప్ప దేవుడు. ఆయన కార్యములను వివరించుటకు మన జీవితం సరిపోదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన అద్భుతమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, గొప్ప కార్యములు, బలమైన కార్యములు మనము వివరించలేం. మన జ్ఞానము సరిపోదు, మన బలము సరిపోదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయినను ప్రియులారా, దేవుడు తన యొక్క ఉచితమైన కృపను బట్టి ఆయన శక్తిని, ఆయన యొక్క బలమును, ఆయన గొప్పతనాన్ని వివరించుటకు దేవుడు మనకు సమయాన్ని ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఇక్కడ యెహోషువతో దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేస్తున్నాడు? యెహోషువ, భయపడకు, దిగులు పడకు, జడియకు, నిన్ను విడువను, ఎడబాయును. ఇదిగో నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని చెప్తున్నాడు ఇక్కడ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇదిగో నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు. ఇది వాగ్దానం. నీవు బ్రతుకు దినములన్నిటిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక చూడండి ప్రియులారా, ఈ వాగ్దానము దేవుడు యెహోషువతో చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ వాగ్దానాన్ని అనేక మంది కూడా జ్ఞాపకం చేసుకున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ వాగ్దానాన్ని? ఇదే వాగ్దానం. దేవుడు యెహోషువకు ఏ వాగ్దానం అయితే చేశాడో అదే వాగ్దానాన్ని ప్రియులారా దేవుడు ఆయా కాలాల్లో ఆయా యొక్క ప్రవక్తలు కూడా జ్ఞాపకం చేసుకుంటూ దేవుడి సన్నిధిలో ధైర్యముగా నిలబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దావీదు ఉన్నాడు అనుకోండి. దావీదు యెషయి కుమారుడు. ఆయన యెషయాకు 8 మంది కుమారులు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెషయాకు 8 మంది కుమారులు. ఈ యొక్క దావీదు కనిష్ఠుడు, అంటే చాలా చిన్నవాడు, ఆఖరివాడు అనమాట. దావీదు ఈ యొక్క యెషయా యొక్క గొర్రెలను, మందలను మేపుతా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దావీదు మందలను మేపుతున్నప్పుడు దావీదు తన యొక్క గొర్రెలను, ఆ యొక్క మందను మేపుతా ఉన్నప్పుడు ప్రియులారా గమనించండి, ఆ యొక్క మందలో ఉన్నటువంటి గొర్రె పిల్లను, ఆ గొర్రెను తీసుకొని పోవడానికి ప్రియులారా ముందు ఒక ఏమొచ్చింది? సింహం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దావీదు ఎంత ధైర్యవంతుడనంటే, నిజంగా ప్రియులారా గమనించండి, దావీదు అంత ధైర్యం కలిగిన వాడు. ఆ ధైర్యము దావీదుకి ఎలా వచ్చింది? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదుకు ధైర్యము ఎలా వచ్చింది? సింహాన్ని ఎదిరించేటువంటి ధైర్యము, సింహముతో పోట్లాడే ధైర్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి, సింహాన్ని ఎదిరించగలిగేటువంటి ఒక ధైర్యము దావీదులో ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే దావీదుకు ఎలా వచ్చింది ఈ ధైర్యం? దావీదు ఒక ప్రవక్త, దావీదు ఒక రాజు కూడా. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు దావీదును రాజుగా ఎన్నుకున్నాడు. కానీ దావీదు నోటమిట అనేక ప్రవచనాలు పలికాడు దావీదు కూడా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే ప్రవచనాలు పలుకుతున్నారో, ప్రవచించే ప్రతి వ్యక్తి కూడా వాళ్ళు ఏమవుతారంటే ప్రవక్తలు అవుతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దావీదు ఆయన ప్రవచించాడు. యాజకులు తినవలసినటువంటి ఆ సమూహపు రొట్టెలను దావీదు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఆ యొక్క మందసం మీద ఉన్నటువంటి ఆ సమూహపు రొట్టెలు
తీసుకొని అతను తిన్నాడు. అంటే అతను ఒక యాజకుడితో సాదృశ్యముగా ఉన్నాడు. ప్రియులారా గమనించండి, దావీదు ఒక ప్రవక్తకు సూచనగా ఉన్నాడు. చూడండి 22వ కీర్తనను మనం చూస్తే అక్కడ 22వ కీర్తనలో ఆయన ప్రవచిస్తున్నాడు. ఆయన ఏమని ప్రవచిస్తున్నాడో చూద్దాం. 22వ కీర్తన 22వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుదాం. నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. నా దేవా నేను మౌనముగా ఉండుటలేదు, అయినను నీవు నాకు ఉత్తరమియ్యకున్నావు. చూడండి, ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడంటే ప్రవచిస్తున్నాడు. ఏమని? నా దేవా నా దేవా నన్నేలా నీవు చేయ విడిచితివి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇదే మాట యేసు క్రీస్తు శిలువలో ఉన్నప్పుడు ఆయన ఈ మాట పలికాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఇక్కడ దావీదు ఒక ప్రవక్తకు, ఒక క్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అదేవిధంగా చూడండి 16వ కీర్తన, కీర్తనలు 16వ కీర్తన దేవా నీ శరణు జొచ్చి ఉన్నాను. 8వ వచనం నుండి సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరం కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీవు, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతులు నిత్యము సుఖము కలవు. చూడండి, ఇప్పుడు దావీదు మరలా ఇక్కడ ఇంకొక ప్రవచనాన్ని పలుకుతున్నాడు. ఏమని పలుకుతున్నాడు అని అంటే, నీ పరిశుద్ధుని యొక్క శరీరమును కుళ్ళు పట్టనీయవు. ఎవరు ఆయన పరిశుద్ధుడు? దావీదు తనను తాను ఆయన ఏం చెప్పుకుంటున్నాడంటే పరిశుద్ధుడిగా పోల్చుకుంటున్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీ పరిశుద్ధుని యొక్క శరీరమును కుళ్ళు పట్టనీయవు అని చెప్పి ఆయన ప్రవచిస్తున్నాడు. ఈ లేఖనము ఎవరి జీవితంలో జరుగుతూ ఉన్నది అంటే ఇది కూడా యేసుక్రీస్తు యొక్క జీవితంలో జరుగుతూ ఉన్నది. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే దావీదు ఒక ప్రవక్త. దావీదు ఎవరండి? చాలా జాగ్రత్తగా. దావీదు ఎవరు? ఒక ప్రవక్త. దావీదు ప్రవక్తే కాదు, ఒక రాజు కూడా. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు మనము ఈ భయము లేనటువంటి ప్రవక్త, ఈ గొప్ప ప్రవక్త దావీదు జీవితాన్ని మనం గమనించినప్పుడు ప్రియులారా, దావీదు ఆయన తన తండ్రికి 8వ కుమారుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరండి ఆయన? 8వ కుమారుడు. దావీదు అనగా అర్థమేంటి? నా హృదయానుసారుడు. దావీదు అనగా అర్థమేంటి? నా హృదయానుసారుడు, బహుప్రియుడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన హృదయానుసారుడు అంట, ఆయన బహుప్రియుడు అంట, ఆయన దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే దావీదు ఇశ్రాయేలుకు రాజుగా ముందు ఆయన అసలు సౌలుని ఎన్నుకోలేదు. ఆయన అసలు సౌలు అంటే అసలు దేవునికి ఇష్టమే లేదు అసలు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కానీ ప్రజలు ఈ లోపు బలవంతం చేశారు కాబట్టి సౌలుని ఎన్నుకున్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి ప్రియులారా, గమనించండి. దావీదు ఒక ప్రవక్త స్థానంలో ఉన్నాడు. దావీదు ఒక క్రీస్తు స్థానంలో ఉన్నాడు. దావీదు దేవుని ఆత్మ చేత అభిషేకించబడ్డాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క మనం చూసినట్లయితే సమూయేలు గ్రంథము
17వ అధ్యాయము మొదటి సమయాలు 17వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చదువుదాం, లేదా 12వ వచనం నుంచి చదవండి. 12వ వచనం. దావీదు యూదా బెత్లెహేము వాడగు ఎఫ్రాతీయుడైన యెషయా అను వాని కుమారుడు యెషయాకి ఎనమండుగుడు కుమారులు ఉండిరి. అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడై ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, సౌలు యొక్క కాలములో ఈ యొక్క యెషయా అనేటువంటి వ్యక్తి జీవిస్తా ఉన్నాడు. యెషయా అనగా అర్థం ఏంటి అని అంటే, యెహోవాయే రక్షకుడు అని అర్థం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెషయా అనగా అర్థం ఏంటి? యెహోవాయే రక్షకుడు. ఈ యెషయి ఏ గోత్రానికి చెందినవాడు అని అంటే, యూదా గోత్రానికి చెందినవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యూదా గోత్రములో ప్రవక్తలు ఉన్నారు, రాజులు కూడా ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యూదా గోత్రములో ప్రవక్తలు ఉన్నారు, రాజులు కూడా ఉన్నారు. కనుక ఇప్పుడు చూడండి, ఈయన 8వ వాడు అంట. దావీదు ఎన్నో వ్యక్తి? 8వ వాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక రోజున చూడండి ప్రియులారా, గమనించండి, 17వ వచనం చదవండి. 15వ వచనం చదవండి. 15వ వచనం. దావీదు కనిష్ఠుడు పెద్దవారైన ముగ్గురు సౌలు వెంట పోయి ఉండిరి గాని దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు సౌలు నద్దుకు తిరిగి వచ్చుచూ ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క యెషయా కుమారులలో ముగ్గురు మాత్రము ఎక్కడున్నారంట? సౌలు దగ్గర ఉన్నారంట. అని సౌలు దగ్గర ఏం చేస్తున్నారు వీళ్ళు? సౌలు యొక్క సైన్యంలో ఉన్నారు. సౌలు యొక్క సైన్యం అంటే దేశాన్ని కాపాడేటువంటి రక్షకులుగా ఉన్నారు, రక్షక భటులుగా ఉన్నారు వీళ్ళు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మన దేశానికి రక్షకులు ఉన్నారా లేరా? రక్షక భటులు ఉన్నారా లేరా? మన దేశం యొక్క బోర్డర్లో ఉంటారు వాళ్ళు. మన దేశమునకు ఎవరైనా శత్రువులు వచ్చి మన దేశాన్ని నాశనం చేస్తారని చెప్పి వాళ్ళు రాకుండా వారి నుండి మన దేశాన్ని, శత్రువుల నుండి మన దేశాన్ని రక్షించడానికి, శత్రువుల నుండి మన దేశాన్ని కాపాడడానికి వారు నిత్యము కూడా ఏం చేస్తారంటే వారు కాపలా కాస్తూ ఉంటారు. వాళ్ళని రక్షక భటులు అని అంటారు. దేశం యొక్క రక్షక భటులు, సైన్యాధిపతులు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, సౌలు కాలంలో కూడా సౌలు కొంతమంది రక్షక భటులను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఆ రక్షక భటుల్లో యెషయా కుమారులు ఎంతమంది ఉన్నారంటే 3 ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. అప్పుడు దావీదు ఏం చేస్తున్నాడంటే సౌలు దగ్గరికి వస్తున్నాడంట, పోతూ ఉన్నాడంట. ఎందుకు సౌలు దగ్గరికి పోతూ ఉన్నాడంటే ప్రియులారా, సౌలుకి అప్పుడప్పుడు దురాత్మ వచ్చేది సౌలు మీదకి. అసలు సౌలు మీదకి దురాత్మ రావటం ఏంటి అసలు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు అధ్యాయం పైన మనం చదివితే, ఆ 17వ అధ్యాయం పై నుంచి మనం చదివితే సౌలు మీదకి అప్పుడప్పుడు దురాత్మ వస్తూ ఉంటుందంట. ఆ దురాత్మను పోగొట్టడానికి దావీదు వెళ్ళి సంగీతం వాయిస్తే ఆ సంగీతం ద్వారా సౌలులో ఉన్నటువంటి దురాత్మ విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్నది. అప్పుడప్పుడు దావీదు సౌలు దగ్గరికి వెళ్తున్నాడు, వస్తా ఉన్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఒక రోజు మళ్ళా ఏం చేసినాడంటే 20వ వచనం చదవండి. 17వ వచనం. యెషయి తన కుమారుడైన దావీదును పిలిచి మీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడును ఈ 10 రొట్టెలను తీసుకొని దండులోనున్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము. చాలండి.
ఇప్పుడు చూడండి, అక్కడ సైన్యము బోర్డర్లో ఏం జరుగుతుందంటే ఫిలిస్తీయులకు ఈ యొక్క ఇజ్రాయిల్ యొక్క సైన్యానికి ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతూ ఉంది. అక్కడ యుద్ధం జరుగుతున్న సంగతి దావీదుకు తెలుసు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ దావీదు యుద్ధ సైనికుడు కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదు యుద్ధ సైనికుడు కాదు. దావీదు ఎవరు? గొర్రెల కాపరి. దావీదు ఎవరండి? గొర్రెల కాపరి. గొర్రెలు కాచుకునేటువంటి వ్యక్తి ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ గొర్రెలను ఏ విధంగా మేపాలో, గొర్రెలను ఏ విధంగా కాపాడాలో, గొర్రెలను ఏ విధంగా రక్షించాలో, ప్రియులారా, ఆ ఎలుగుబంటు వచ్చినప్పుడు, లేదా తోడేలు వచ్చినప్పుడు, లేదా సింహం వచ్చినప్పుడు దావీదు వాటితో ఏ విధంగా పోరాడాడో, వాటిని ఏ విధంగా జయించాడో, వాటిని ఏ విధంగా నాశనం చేశాడో ప్రియులారా గమనించండి. అవన్నీ కూడా మనకు పరిశుద్ధ గ్రంథంలో క్షుణ్ణంగా రాయబడి ఉంటాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కారణం ఏంటంటే దావీదుకు దేవుడంటే భయం ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదుకు దేవుడంటే భయము, కానీ మనుషులంటే దావీదుకు భయం లేదు. అది దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తోడేలంటే దావీదుకు భయం లేదు, లేదా ఎలుగుబంటంటే దావీదుకు భయం లేదు, లేదా సింహం అంటే దావీదుకు భయం లేదు. ఆయన ఒక భయము లేని ప్రవక్తగా ఉన్నాడు దావీదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే గొర్రెలను అప్పగించాడు ఆయనకి. యెషయాకు తెలుసు ఎవరికి అప్పగించాలో, ఎవరికి అప్పగించకూడదో. ఒకవేళ అప్పగిస్తే వీళ్ళు ఏం చేస్తారో. ఏమండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెషయాకు తెలుసు. యెషయాకి తండ్రి భయం ఉన్నది. తండ్రి అంటే గౌరవం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తండ్రి అంటే భయము, తండ్రి అంటే గౌరవము, తండ్రి అంటే మర్యాద ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, దేవుడంటే ఇంకా భయము దావీదుకి. దేవుని వాక్యం అన్నా కూడా భయము దావీదుకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుడన్నా భయము, దేవుని వాక్యం అన్నా భయము. కానీ దావీదు మనుషులను అస్సలు లెక్క చేసేవాడే కాదు. అందుకు భయం లేనటువంటి ఒక ప్రవక్తగా అక్కడ దేవుడు దావీదును ఆయన ఏం చేస్తున్నాడంటే ఎన్నుకుంటా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆ తర్వాత చదవండి అక్కడ మళ్ళా తర్వాత. మరియు ఈ 10 జున్నుగడ్డలు తీసుకొని పోయి వారిని సహస్రాధిపతికి నీ సహోదరులు క్షేమంగా ఉన్నారా లేదో తెలుసుకొని వారి యొద్ద నుండి ఆనవాలు ఒకటి తీసుకొని రమ్మని చెప్పి పంపివేసెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 20వ వచనం, 17వ అధ్యాయం 20వ వచనం. దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యెషయా తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయెను. అయితే అతడు కందకమునకు వచ్చినప్పటికీ వారును వీరును పంక్తులుగా చీరి జయము జయమని అరచుచు యుద్ధమునకు సాగుచుండిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు దావీదు ప్రియులారా గమనించండి, తండ్రి ఏదైతే ఆయనకి ఇచ్చాడో అవన్నీ కూడా మోసుకొని పోతా ఉన్నాడు. ఎక్కడికి? యుద్ధంలో ఉన్నటువంటి అన్నల దగ్గరికి వెళ్తా ఉన్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదు వస్తూ ఉండేటప్పటికీ అక్కడ యుద్ధముకు సంబంధించినటువంటి కేకలు వినబడతా ఉన్నాయి. జయము 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 అని చెప్పి కేకలు వేస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. యుద్ధమునకు సాగుతా ఉన్నారు వాళ్ళు. చూడండి 22వ వచనము. దావీదు తాను తెచ్చిన వస్తువులను సామాగ్రిని కనిపెట్టు వానిని వశము చేసి
పరిగెత్తుకుపోయి సైన్యములో చొచ్చి కుశల ప్రశ్నలను తన సహోదరుని అడిగాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన తీసుకునే సామగ్రి అంతా కూడా అక్కడ ఉన్న వ్యక్తులకి ఇచ్చేసి పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ సైన్యంలో ఉన్నటువంటి అన్నలను ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు కుశల ప్రశ్నలు అడుగుతున్నారు. ఎవడు ఈ యుద్ధంలో ఉంటే వాళ్ళు యుద్ధంలోకి వెళ్ళి దావీదు ఏం చేస్తున్నాడు? కుశల అంటే అన్నలారా బాగున్నారా అని అడుగుతున్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్నలే ఉన్నారు. అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అసలు నిన్నెవరు రమ్మన్నారు? నిన్ను ఎవరు పంపించారు ఇక్కడికి? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, కుశల ప్రశ్నలు అడుగుతున్నారు. 23వ వచనం. 23వ వచనం. అతడు వారితో మాట్లాడుచూ ఉండగా గాతు ఫిలిష్తీయుడైన గొలియాతును సూర్యుడు ఫిలిష్తీయుల సైన్యముల నుండి వచ్చి పై చెప్పిన మాటలు చొప్పున పలుకుగా దావీదు వినెను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు విన్నాడంట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఫిలిష్తీయుడు ఏం మాట్లాడుతున్నాడో దావీదు ఆ సైన్యములో నుండి ఏం చేస్తున్నాడు? విన్నాడు. ఆ యొక్క ఫిలిష్తీయుడు ఆ గొలియాతు ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే ప్రియులారా గమనించండి. ఓ మీలో నుంచి ఎవరైనా సరే నాతో యుద్ధము చేసి నన్ను గెలిచిన ఎడల, నన్ను ఓడించిన ఎడల, ఇదిగో మా యొక్క ఫిలిష్తీయుల యొక్క సైన్యం అంతా కూడా వచ్చి మీకు మేము బానిసలుగా పనిచేస్తాము. ఒకవేళ మీలో నుంచి నాతో యుద్ధం చేసిన వాడు ఓడిపోతే మీ సైన్యం అంతా కూడా, మీ యొక్క ఇశ్రాయేలులంతా కూడా వచ్చి మాకు ఏం చేయాలంటే బానిసలుగా పని చేయాలి. ఇది దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు విన్నాడు దావీదు. ఈ గొలియాతు మాట్లాడే మాట దావీదు విన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు విని దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు ఎప్పుడైతే ఆ మాటలు విన్నాడో దావీదులో ఉన్నటువంటి రక్తం ఏమైందంటే మరిగింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, దావీదు విన్నాడు. దావీదు విని ఏం చేసినాడు అని అంటే ముందుకెళ్ళాడు. దావీదు యుద్ధ సైన్యంలో ఏం చేసినాడు? ముందుకెళ్ళాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత చదవండి. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు వానిని చంపి ఇశ్రాయేలులో నుండి ఈ నిందను తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా జనులు వారిని చంపిన వానికి ఇట్లిట్లు చేయబడినని అతనికి ఉత్తరం ఇచ్చింది. చదవండి. అతడు వారితో మాట్లాడినది అతనిని పెద్దన్నయగు ఎలియాబునకు వినబడగా ఎలియాబునకు దావీదు మీద కోపం వచ్చి నీవు ఇక్కడికి ఎందుకు వచ్చితివి? ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయము చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివనెను. అందుకు దావీదు నేనేమి చేసి తిని మాట మాత్రము పలికితినని చెప్పి అతని యొద్ద నుండి తొలగి తిరిగి మరి ఒకని ఆ ప్రకారమే అడుగగా జనులు వానికి అదే ప్రకారము ప్రత్యుత్తరం ఇచ్చిరి. దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియజెప్పిరి. గనుక అతడు దావీదును పిలువనంపించి
ఈ ఫిలిస్తీయుని బట్టి ఈ ఫిలిష్తీయులను బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తము లేదు నీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా సౌలు ఈ ఫిలిష్తీయులను ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు. వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసి ఉన్నాడు. అయితే అందుకు దావీదు సౌలుతో ఇట్లా నేను ఇప్పుడు సౌలుతో దావీదు చెప్తున్నాడు చూడండి, నీ దాసుడునైనా నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచున్నప్పుడు సింహమును ఎలుగుబంటిను వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అవి నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకుని దానిని కొట్టి చంపి తిని ఈ దాసుడునైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే జీవము గల దేవుని సైన్యము గల తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగును. అవుననియు సింహము యొక్క బలము నుండి ఎలుకబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి నన్ను విడిపించినని చెప్పాను. అందుకు సౌలు పొమ్ము యెహోవా నీకు తోడుగా ఉండును గాక అని దావీదుతో చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఎలీయాబుకి కోపం వచ్చింది, అంటే పెద్దన్నయ్యకు కోపం వచ్చింది. నువ్వెందుకు వచ్చావు అసలు? నీకు గర్వం ఎక్కువ. ఏమండి, నువ్వు చిన్నవాడివి, నువ్వు బుడ్డోడివి, నీకేం తెలియదు అసలు. నువ్వు గొర్రెల కాపరి మందను అసలు ఆ తండ్రి యొక్క మందను ఎవరికి అప్పగించేసి వచ్చేసావు అని చెప్పి ఆ ఎలీయాబు అనేటువంటి వ్యక్తి దావీదును ప్రియులారా గమనించండి తిడుతున్నాడు. ఇంకా అక్కడి నుంచి తప్పించుకున్నాడు. పెద్దన్న దగ్గర నుంచి తప్పించుకొని మరలా వేరే దగ్గరికి వెళ్ళాడు. మళ్ళా వేరే వాళ్ళు దగ్గరికి వెళ్ళి అదే అడుగుతున్నాడు మళ్ళా దావీదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రజలు ఈ యొక్క విషయం అంతా కూడా గమనించి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క దావీదును సౌలు దగ్గరికి తీసుకెళ్లారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు సౌలు కూడా ఏమంటున్నాడు, నువ్వు చిన్నవాడివి, నువ్వు పిల్లవాడివి, నీవు వాడిని జయించలేవు. వాడు చిన్నతనం నుంచే ఇదిగో యుద్ధాభ్యాసము చేసిన వాడు, నీవు వాడిని గెలవలేవు, నువ్వు ఓడిపోతావు అని నేను అన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. అప్పుడు దావీదుకు ఎదుర్కొన్న ఆ యొక్క కార్యాలన్నీ కూడా సౌలుకి దావీదు ఏం చేసినాడంటే వివరించాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. సౌలుకి వివరించాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓ సౌలు రాజా, ఇదిగో ఒక రోజున సింహం వచ్చింది, ఒకరోజు తోడేల వచ్చింది. అసలు ఇట్లన్నిటిని ఎదుర్కోవడానికి ఏం కావాలి? ఏముండాలండి? మనిషికి ఏముండాలి? ధైర్యం ఉండాలి. అసలు దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏముండాలి? ధైర్యం ఉండాలి. అందుకనే ఆయన ఒక భయము లేనటువంటి ఒక గొర్రెల కాపరి, భయము లేనటువంటి ఒక ప్రవక్త ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తన గొర్రెల ఎడల బాధ్యత కలిగినటువంటి ఒక గొప్ప ప్రవక్త ఆయన. తన గొర్రెలను రక్షించుకోగలిగినటువంటి, తన గొర్రెలను కాపాడుకోగలిగినటువంటి, తన గొర్రెలను ఆయన పిల్లలు గమనించండి, రక్షించుకోవడానికి ఒక భయం లేనటువంటి శక్తి కలిగినటువంటి గొప్ప ప్రవక్త దావీదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఆ కార్యాలన్నీ కూడా సౌలుకి వివరించాడు. అయితే పో, యెహోవా నీకు తోడై ఉండును గాక అని చెప్పాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు దావీదుకి ఆయన వేసుకునేటువంటి వస్త్రాలన్నీ కూడా దావీదుకి ఇవ్వబోయాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మత సంబంధమైనటువంటి వస్త్రాలు, ఆ రాజు ధరించేటువంటి వస్త్రాలు కనుక దావీదు వాటిని మొయ్యలాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు సింహాన్ని ఎదుర్కొన్నప్పుడు అవన్నీ వేసుకున్నాడు దావీదు. ఆ యొక్క ఎలుగు పంటను ఎదుర్కొన్నప్పుడు దావీదు అవి వేసుకున్నాడా? లేదు. ఏ రక్షణ కవచము దావీదు దగ్గర లేనే లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ ఆయుధము దావీదు దగ్గర లేదు. సింహాన్ని ఎదుర్కొన్నప్పుడు దావీదు చేతిలో ఏదైనా ఆయుధం ఉందా? లేదండి. ఎలుగు బంటును ఎదుర్కొన్నప్పుడు దావీదు యొక్క చేతిలో ఏదైనా ఆయుధం ఉన్నదా? లేదు. ఆయుధము లేకుండగానే దావీదు సింహమును ఎలుగుబంటును ఏం చేశాడంట? తన గడ్డమును పట్టుకొని చీల్చి వాటిని ఏం చేశాడంట? చంపాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భయం లేనటువంటి ఒక గొప్ప ప్రవక్త దావీదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అవసరమైతే గొర్రెల కోసమైన ప్రాణము పెట్టగలడు దావీదు. తన గొర్రెల కోసము దావీదు ప్రాణము పెట్టగలడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓ గొర్రెల కోసం ప్రాణం పెట్టగలడు, కానీ గొర్రెను మాత్రం ఏ మాత్రము శత్రువుకు మాత్రము అప్పగించడు దావీదు. అటువంటి భయము లేనటువంటి నాయకుడు, భయము లేనటువంటి ప్రవక్త, భయము లేనటువంటి గొప్ప రాజు దావీదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మళ్ళా ఫిలిష్తీయులందరూ రాజు దగ్గర నుంచి ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన అక్కడ వాడాడు ఒక ఆయుధాన్ని వాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ వాడాడు? ఫిలిష్తీయుడి దగ్గరికి వెళ్ళి, సున్నతి లేనిటువంటి ఫిలిష్తీయుడు గొలియాతు దగ్గరికి వెళ్ళి ఒక ఆయుధాన్ని వాడాడు దావీదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 5 రాళ్ళు తీసుకున్నాడు. 5 రాళ్ళు తీసుకున్నాడు. ఒడిశాలు తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ దండులోకి వచ్చాడు దావీదు. అతనేమో 6 అడుగుల 7 అంగుళాలు ఉంటాడంట ఆయన. ఎవరు? ఫిలిష్తీయుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు బడహని చెప్తున్నాడు, ఆయన 9 అడుగులంట. ఆ ఫిలిష్తీయుడు ఎన్ని అడుగులు? 9 అడుగులు. దావీదు ఎన్ని అడుగులు ఉంటాడు? మహా అయితే ఒక యూదుల యొక్క లెక్క ప్రకారం ఒక 6 అడుగులు ఉంటాడేమో. కానీ ఇంకా దావీదు చిన్నోడే. ఆయన వయసు కూడా అప్పుడు పెద్ద వయసు కాదు. ఎంత వయసు ఉన్నది ఆయనకి? దావీదుకి 17-18 సంవత్సరాలు ఉన్నాయి అప్పటికి ఆయనకి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ 18 సంవత్సరముల వయసు కలిగినటువంటి నవ యవనస్తుడు, కుర్రవాడు, బాలుడు. అక్కడ ఏమంటున్నారు? దావీదుని ఏమంటున్నారు? నీవు బాలుడివి. అంటే బాలుడు అంటే ఎంత వయసు ఉన్నది ఆయనకి? 18 సంవత్సరాల లోపే ఆయనకు వయసు ఉన్నది. 18 సంవత్సరాల వయసు కలిగిన వాడిని బాలుడు అంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దావీదును ఎవరు చూచినా కూడా బాలుడివి, నువ్వు బాలుడివి, నువ్వు బాలుడివి అంటున్నారు. నువ్వు పిల్లోడివి, నీ వల్ల ఏమీ కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సైన్యంలోకి వచ్చాడు. సైన్యంలోకి వచ్చి దావీదు ఇదిగో చూడండి ఏమంటున్నాడు? ఈరోజు నిన్ను నేను చంపి నా దేవుని యొక్క జీవం కలిగినటువంటి నా యొక్క దేవుని యొక్క నామములో నేను నిన్ను చంపబోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా దేవునికి నిన్ను బలి ఇవ్వబోతున్నాను ఈ రోజున. ఆమేన్. హల్లెలూయా. జీవము కలిగినటువంటి నా దేవునికి నేను ఈ రోజున ఏం చేయబోతున్నాను? బలి ఇవ్వబోతున్నాను. ఫిలిష్తీయుడు ఆ యొక్క గొలియాతు అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? ఈ దినమున
యెహోవా నిన్ను నా చేతికి నా చేతికి అప్పగించుచున్నాడు. నేను నిన్ను చంపి నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. నీ తల తెగవేసేదను. ఇశ్రాయేలులో ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకు మృగములకు ఇత్తును. చాలండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఆ దండులోనికి వెళ్ళి ఫిలిష్తీయుడితో మాట్లాడుతున్నాడు, గొలియాతుతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గొలియాతు ఏమంటున్నాడు? అసలు నిన్నే నేను చంపి నా దేవతకు నిన్ను బలిచ్చేస్తా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గొలియాతేమో ఇదిగో నేను చంపి కాకులకు గద్దలకు నీ మాంసమును విసిరేస్తాను అని గొలియాతు అంటున్నాడు. దావీదేమంటున్నాడు అని అంటే, ఇదిగో జీవము కలిగినటువంటి నా దేవుని నామమున ఈరోజు నేను ఖచ్చితంగా చంపేస్తాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఒక భయము లేనటువంటి ఒక ప్రవక్త ప్రియులారా గమనించండి, వారి మధ్యలో సవాలు ఇస్తుతా ఉన్నాడు. భయం లేనటువంటి దావీదు ప్రియులారా, ఇదిగో గొలియాతుతో, శత్రువుతో ఏం చేస్తున్నాడండి? సవాలు ఇస్తున్నాడు. ఈ రోజున జీవం కలిగినటువంటి నా దేవుని నామములో నేను నిన్ను ఏం చేయబోతున్నానంటే హతమార్చబోతున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. 29వ వచనం చదవండి ఒకసారి. 29 కాదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. చాలా వరకు వెళ్ళిపోయాం కదా. 48వ వచనం. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనిని ఎదుర్కొనబోగా దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తుకుని పోయి తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వరిసెలలో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదుట నుండి చొచ్చినందున వాడు నేలను బోర్ల పడెను. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వరిసెలతోను రాతితోను ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తుకుని పోయి ఫిలిష్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాడిని చంపి వాని తలను తెగవేసెను. ఫిలిష్తీయులు తమ సూర్యుడు చచ్చుట చూచి పారిపోయిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శత్రు సైన్యము ఏం చేశారంట? పారిపోయారంట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరిని చూసి? దావీదును చూచి, బాలుడైన దావీదును చూచి. దావీదుకు శత్రువు అంటే అసలు భయమే లేదండి. దేవుడు ఆ విధంగా ఆయన్ను తర్ఫీదు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే దావీదు దేవునికి భయపడతాడు, కానీ ఏ మనుష్యుడికి దావీదు భయపడ్డాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక దావీదు ఇప్పుడు ఏం చేశాడు అని అంటే, తన సంచిలో నుంచి ఒక రాయి తీసుకున్నాడు, తన ఆయుధము ఒడిశాల్లో పెట్టాడు. ఏం చేశాడంట? ఏం చేశాడు? నడుచుకుంటూ వెళ్ళి
ఆ రాయిని ఏం చేశాడంట? విసిరాడంట, అంతే, ఒడిశాల్లో పెట్టి. ఆ రాయి వెళ్ళి ఆ యొక్క శత్రువు గొలియాతు యొక్క నొసటి మీద చొచ్చుకుని పోయిందంట లోపలికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ రాయి వెళ్ళి నొసటి మీద చొచ్చుకుందో వాడు బోర్ల పడిపోయాడు. దావీదు పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడి యొక్క వరలో నుంచి కత్తి తీసి ఏం చేశాడు? వాడు తలను తెగ నరికాడు. శత్రువు యొక్క తలను దావీదు ఏం చేసినాడంటే నరికాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. శత్రువులు అది చూచి ఏం చేశారు? భయముతో పారిపోయి వెనక్కి వెళ్ళిపోయారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. దావీదుకి 8 మంది కుమారులు. దావీదు 8వ వాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేడు క్రీస్తు థామస్సు 8వ వ్యక్తి, 8వ సంఘ కాలం యొక్క వ్యక్తి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క 7 దేవుని కుమారులలో 8వ వాడు ఈ యొక్క క్రీస్తు థామస్సు. ఆమేన్. హల్లెలూయా. కనుక నిజమైనటువంటి దావీదు క్రీస్తు థామస్సు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, 8వ వ్యక్తి సంఘ కాలములలో క్రీస్తు థామస్ ఎన్నో వ్యక్తి? 8వ వాడు. మరొక ఎఫెసీ యొక్క వర్తమానికుడు, భయం లేనిటువంటి ప్రవక్త. శత్రువులందరూ కూడా చుట్టూ ఉన్నా సరే, శత్రు సైన్యము చుట్టూ ఉన్నా సరే, ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చేతిలో ఉన్నటువంటి ఒడిశాల అనగా వాక్యము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒడిశాల అనగా వాక్యము, రాయి అనగా ప్రత్యక్షత. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తన దగ్గర ఉన్నటువంటి ప్రత్యక్షతతో, తన దగ్గర ఉన్నటువంటి బయలుపాటుతో, తన వద్దున్నటువంటి వాక్యముతో ప్రియులారా ఆయన ముందున్నటువంటి శత్రువులన్నిటినీ, డినామినేషన్లన్నిటినీ ఆయన చేసుకుంటూ వచ్చాడంటే జయించుకుంటూ వచ్చాడు క్రీస్తు థామస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. 8వ కుమారుడైన దావీదు అనగా అర్థం ఏంటి? బహుప్రియుడు, దేవునికి ఇష్టమైన కుమారుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు థామస్ అంటే దేవునికి ఇష్టమైన కుమారుడు ఆయన. ఎందుకు? భయము లేని కుమారుడు ఆయన, భయము లేని ప్రవక్త, భయము లేని రాజు, భయము లేనిటువంటి ప్రియులరే ఒక నాయకుడు క్రీస్తు థామస్. తన గొర్రెల కోసం ఆయన ప్రాణం పెట్టగలిగిన వాడు క్రీస్తు థామస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదు తన గొర్రెల కోసం అవసరమైతే ఆయన ఏం చేస్తాడు? ప్రాణము పెట్టగలడు. యోహాను సువార్తలో ఆయన చెప్తున్నాడు 10వ అధ్యాయంలో మనం గమనిస్తే చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము. ఒకసారి మనం వెళ్దాం అక్కడికి. అక్కడ ఉంటుంది, జీతగాడు గొర్రెలను విడిచిపెట్టి పారిపోతాడు అని ఉంటుంది. 10వ అధ్యాయము యోహాను సువార్త. చదవండి 11, 12 వచ్చిన. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే గనుక గొర్రెలను గూర్చి పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగు ఎరుగునో
నేను తండ్రిని ఎలాగ ఎరుగుదునో అలాగునే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. దొడ్డివి కానివి వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా చాలండి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే గొర్రెల కోసము గొర్రెల కాపరి ప్రాణము పెట్టగలడు. జీతగాడు వాటిని విడిచిపెట్టి ఏం చేస్తాడంట? పారిపోతాడంట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైనటువంటి గొర్రెల కాపరి, నిజమైనటువంటి గొర్రెల కాపరి, నిజమైనటువంటి గొర్రెల యొక్క నాయకుడు. ఇక్కడ గొర్రెలు అనగా ప్రియులారా విశ్వాసులు, తన యొక్క వధువు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి ప్రియులారా, గమనించండి. ప్రతి శత్రువు, బబులోను ఒక శత్రువు క్రీస్తు థామస్కి, యెజబెలు ఒక శత్రువు క్రీస్తు థామస్కి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఒక రోజున ఏలియా యెజబెలును చూచి ఏం చేసినాడు? ఆయన ఏం చేశాడు? పారిపోయాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యెజబెలును చూసి ఏలియా ఏం చేసినాడు? పారిపోయాడా లేదా? బైబిల్లో ఉందా లేదా? దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆనాటి యెజబెలే నేటి బబులోను, నేటి రోమన్ క్యాథలిక్ సంఘము. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, దానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు క్రీస్తు థామస్, నిజమైనటువంటి దావీదు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. భయము లేనటువంటి ప్రవక్త ఆయన. దావీదులో ఉన్న గుణ లక్షణాలన్నీ కూడా క్రీస్తు థామస్లో మనకు చూడగలుగుతా ఉన్నాం ఇక్కడ. ఎందుకంటే క్రీస్తు థామస్ 8వ వాడు, దావీదు 8వ కుమారుడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దావీదు అనగా ప్రియమైన వాడు. దావీదు గొర్రెల కాపరి. గొర్రెల కోసం దావీదు ప్రాణం పెడతాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ చివరి కాలములో, ఈ అంత్య కాలములో దేవుని చేత పంపించబడినటువంటి భయము లేనటువంటి ఒక గొప్ప ప్రవక్త, 8వ కుమారుడు క్రీస్తు థామస్. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆ 8వ కుమారుడు ద్వారానే సంఘానికి నిజమైనటువంటి నాయకుడుగా, సంఘానికి నిజమైనటువంటి ప్రవక్తగా, నిజమైనటువంటి ప్రియులారా ఒక నాయకుడు, ఒక కాపరిగా ఆయన మనకు ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకే ఆయన సవాలు ఇస్తుతా ఉన్నాడు. ఆనాడు దావీదు గొలియాతుకు ఏ విధంగా అయితే సవాలు విసిరాడో, ఈ రోజున క్రీస్తు థామస్ ఈ క్రైస్తవ ప్రపంచానికి ఒక సవాలు విసిరాడు. ఆయన ఏమిటంటే, ఇదిగో నేను బోధిస్తున్నటువంటి ఈ బోధ తప్పు అని మీరు రుజువు చేయాలంటే, ఇదిగో మీలో ఎవరైనా సరే మీ పరిశుద్ధ గ్రంథాలు తీసుకుని వచ్చి నాతో మాట్లాడండి, నన్ను ఎదిరించండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. క్రైస్తవ ప్రపంచానికి బహిరంగంగా సవాలు ఇస్తున్నాడు క్రీస్తు థామస్. ఏ ఒక్కరు కూడా సాహసము చేసి, ప్రియులారా గమనించండి, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని ఆయన ఎదురుగా వచ్చి నిలబడలేకపోయాడు. కారణం, దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వాళ్ళు సున్నతి లేని ఫిలిస్తీన్లు వాళ్ళు. నేటి క్రైస్తవ సంఘం ఎలా ఉన్నదంటే సున్నతి లేని క్రైస్తవ సంఘము. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏమి లేదు, ఈ నేటి క్రైస్తవ సంఘానికి ఏమి లేదు, సున్నతి లేదు. సున్నతి అని అంటే సున్నతి 2 రకాలు. క్రైస్తవ సంఘానికి ఆత్మ సంబంధమైన సున్నతి గురించి పౌలు మాట్లాడతాడు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇశ్రాయేలుకు శరీర సంబంధమైన సున్నతి. నేటి క్రైస్తవ సంఘానికి ఆత్మ సంబంధమైన సున్నతి. ఆత్మకు సున్నతి చేయబడాలి. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మన ఆత్మకు సున్నతి చేసినటువంటి ఈ యొక్క క్రీస్తు థామస్ ప్రియులారా ఈనాడు నిజమైనటువంటి నాయకుడిగా
ఓ నిజమైనటువంటి దావీదుగా ప్రియులారా గమనించండి, మన పక్షాన ఆయన ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఓ సున్నతి లేనిటువంటి ఓ క్రైస్తవ ప్రపంచమా, ఇదిగో మీరు పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్నారు కదా, మీరు పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని రండి, నేను చెప్పేది తప్పని మీ పరిశుద్ధ గ్రంథముల నుండి మీరు నిరూపణ చేయండి. ఏమండి, ఆ రోజు గొలియాతుకు సవాల్ అదే ఇసిరాడు. ఈనాడు ఈ క్రైస్తవ ప్రపంచానికి, ఈ సున్నతి లేనిటువంటి క్రైస్తవ ప్రపంచానికి ఈ రోజున అదే దావీదు సవాలు ఇసురుతా ఉన్నాడు. ఇప్పుడు దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. భయం లేనటువంటి గొప్ప ప్రవక్త, భయం లేనటువంటి నాయకుడిన, భయం లేనటువంటి రాజు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 8వ కుమారుడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక భయం లేనటువంటి నాయకుడు, భయం లేనటువంటి రాజు, భయం లేనటువంటి ఒక ప్రవక్త ఎవరైనా ఉన్నారు అంటే అది ఈ చివరి కాలంలో ప్రియులారా సంఘములో వచ్చినటువంటి కుమారుడు, సంఘములో వచ్చినటువంటి 8వ కుమారుడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సంఘములో వచ్చినటువంటి 8వ కుమారుడు. 7వ కుమారుడు ఎవరు? క్రీస్తు బ్రహ్మము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 7వ కుమారుడు ఎవరు? క్రీస్తు బ్రహ్మము. 7 అనే సంఖ్య సంపూర్ణతకు సాదృశ్యముగా ఉన్నది. 7 అనే సంఖ్య పరిపూర్ణతకు సాదృశ్యముగా ఉన్నది. అందుకనే క్రీస్తు బ్రహ్మము యొక్క నామములో మనము ఆరాధన చేస్తున్నాము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దావీదుకు ఆనాడు దేవుని గురించి ప్రత్యక్షత ఉన్నది, బయలుపాటు ఉన్నది. అందుకని ఆయన ఏమంటున్నాడంటే జీవం కలిగినటువంటి యెహోవా నామములో వెళ్ళాడు ఆయన. దావీదు ఎవరి నామంలో వెళ్ళాడు? ఎలోహిము యొక్క నామంలో వెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క నామంలో వెళ్ళాడు, జీవము కలిగిన దేవుని నామంలో వెళ్ళాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు అదే క్రీస్తు థామసు ఎవరి నామంలో వెళ్తున్నాడు అంటే జీవము కలిగినటువంటి నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క నామములో ఈ సున్నతి లేని క్రైస్తవ ప్రపంచానికి ఆయన సవాలు ఇసిరాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎంత గొప్ప కార్యాలండి. దేవుడు అక్కడ శరీర సంబంధంగా అక్కడ నెరవేర్ప చేసిన కార్యాలన్నీ ఈ రోజున దేవుడు ఆత్మీయంగా సంఘములో వాటిని ఏం చేస్తున్నాడంటే నెరవేర్పు చేస్తా ఉన్నాడు. సంఘములో ఆయన ఆత్మీయంగా నెరవేర్పు చేస్తా ఉన్నాడు. ఈనాడు సంఘము వీటిని గ్రహిస్తుందా? ఈనాటి క్రైస్తవ సంఘం అసలు వీటి గురించి పట్టించుకుంటుందా? నేటి క్రైస్తవ సంఘములో అసలు వాక్యమే లేదు. నేను ఈ ఫోన్స్, ఈ కొన్ని రీల్స్ చూస్తూ ఉంటా. ఆ రీల్స్ చూస్తున్నప్పుడు ఇంత ఉంటాడు ఒక ఆయన, ఒక 3 అడుగులు కూడా ఉంటాడో ఉండడం మరి నాకు తెలియదు. ఆయన దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన పేరు జోసఫ్ గారు, తాడేపల్లి గూడెం. తెగ నవ్విస్తున్నాడు జనాల్ని. వాక్యం చెప్పట్లే ఆయన. ఏం చెప్తున్నాడు ఆయన? కువైట్ వాళ్ళు ఎలా విధంగా మాట్లాడతారు, మస్కట్ వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు చూడండి. ఇవి చెప్పి మిమిక్రీ చేసి జనాల్ని ఏం చేస్తున్నాడంటే నవ్వించడమే సరిపోతుంది ఆయన పని. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాక్యము లేదు వాళ్ళ దగ్గర. వాక్యం ఉంటే వాక్యం చెప్తారండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేటి క్రైస్తవ సంఘములో కానీ నేటి క్రైస్తవ పాస్టర్లో ఈరోజు వాక్యము లేదు. ఇప్పుడు వాక్యము లేకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే పిట్ట కథలు చెప్పుకుంటున్నారు. ఏం చెప్తున్నారు? పిట్ట కథలు, కల్పనా కథలు చెప్పుకుంటున్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కల్పనా కథలు చెప్పుకుంటున్నారు. ఓ జనాల్ని తెగ నవ్విస్తున్నారు. ఈ రోజున జనాలు కూడా ఆ విధంగానే తయారవుతున్నారు ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. జనాలు కూడా ఈ రోజున ఆ విధంగానే తయారవుతున్నారు. వాక్యము లేకుండా ప్రియులారా జనాల్ని పోగు చేసుకుని ఈ రోజున వాళ్ళు కేవలం బతకడం కోసం మాత్రమే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కేవలము వారు బ్రతుకుట గురించి మాత్రమే
వాళ్ళు ఈ రోజున జీవిస్తూ ఉన్నారు పిల్లరా. ఆయనే కాదు అలాంటి వారు ఈనాడు క్రైస్తవ సమాజంలో చాలా మంది ఉన్నారు. అసలు వాక్యమే లేనిటువంటి పాస్టర్లు ఈ రోజున పిల్లలు గమనించండి, వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. కల్పనా కథలు, అన్ని కల్పనా కథలే. వాక్యం చెప్పకుండా పిల్లలు గమనించండి, ప్రజలను మభ్యపెట్టి ప్రజలను మోసం చేస్తూ వాళ్ళ యొక్క సొంత జ్ఞానాన్ని ప్రియులారా బోధించుకుంటున్నారు ఇక్కడ సంఘంలో. కానీ మనమైతే అలా చేయట్లేదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ప్రియులారా ఆయన గతంలో ఇశ్రాయేలులో ఆయన ఏ కార్యాలైతే చేశాడో అదే కార్యములు ప్రియులారా ఈనాడు సంఘములో ఆయన నెరవేర్పు చేస్తా ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇక్కడ యెషయి ఎవరికి సాదృశ్యముగా ఉన్నాడంటే యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెషయికి ఎంతమంది కుమారులు? 8 మంది కుమారులు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, అంటే 7 సంఘ కాలాలు ఉన్నాయి. 7 సంఘ కాలాల్లో ఇదిగో 7 ప్రవక్తలు ఉన్నారు. మరలా మరొక ఎఫెసీ వచ్చింది, అంటే 8వ సంఘం వచ్చింది. ఈ 8వ సంఘానికి కూడా మరొక ప్రవక్తున్నాడు. ఆ ప్రవక్తే క్రీస్తు థామస్. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మ ప్రపంచాన్ని తిరిగాడు. ఆయన ద వరల్డ్ కింగ్ అయిన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాజులకు రాజు ఆయన, ప్రభువులకు ప్రభువు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక భయం లేనటువంటి ప్రవక్తగా తిరిగాడు ఆయన కూడా. క్రీస్తు బ్రహ్మ ఒక భయం లేని ప్రవక్తగా తిరిగాడు. ఆయన ఎవ్వరిని కూడా లెక్క చేయలేదు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఒక రోజున ప్రియులారా గమనించండి, ఆయన రష్యాకు వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. క్రీస్తు బ్రహ్మ రష్యాకి వెళ్తున్నాడు. అమెరికా అడ్డు చెప్పింది, నువ్వు రష్యాకి వెళ్ళడానికి లేదు, అది మనకు శత్రు దేశము కనుక దానికి మనం అసలు వెళ్ళకూడదు, నువ్వు వెళ్తే మేము ఒప్పుకోమని చెప్పి ఆయన్ని అక్కడ వాళ్ళు ఏం చేశారంటే అభ్యంతరపరిచారు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు మీ మతపరంగా మీ రాజకీయ పరంగా మీరు ఏదైనా ఉంటే చూసుకోండి, నాకు దానికి సంబంధము లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏది కూడా ఆయన్ను ఆపలేకపోయింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ మీరు రాజకీయ పరంగా ఉంటే మీరు చూసుకోండి, అది మీకు సంబంధించింది, నేను దానికి సంబంధించినోడిని కాదు. నేను దానికి సంబంధించిన వ్యక్తిని కాదు. నేను ఇదిగో ఈ ప్రపంచంలోకి ఎందుకు వచ్చానంటే దేవుని యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి వచ్చాను. నేను దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి వచ్చాను. నేను ఏ పని మీద అయితే వచ్చానో ఆ పని నేను చేసి తీరాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు కూడా ఆయనకి అడ్డు చెప్పలేకుండా ప్రియమైన దేవుని బిడ్డారా ఆయన్ని విడిచిపెట్టారని ఆయన దారిచ్చారు. ఆయనకి చూసారా, భయం లేనటువంటి ప్రవక్త. అంతేనండి. నిజంగా ఒక ప్రవక్త, నిజంగా దేవుని చేత పంపించబడినటువంటి ఒక ప్రవక్త ఎలా ఉంటాడంటే ఎవరు ముందు నిలబడ్డా సరే, ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినా సరే, ఎంత గొప్పవాడైనా సరే, అసలు వాళ్ళ ముందు చేతులు కట్టుకుని భయపడి నిలబడే ప్రసక్తికి ఆ ప్రవక్తకు ఉండదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు ఎప్పుడు కూడా సింహం వాళ్ళు ఎలా ఉంటారంటే ధైర్యంగా ఉంటారు వాళ్ళు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక రాజు ముందు నిలబడినప్పటికీ ధైర్యంగానే ఉంటారు. ఒక మంత్రి ముందు నిలబడిన ధైర్యంగా ఉంటారు. ఒక సామాన్య ప్రజల ముందు నిలబడినప్పటికీ వాళ్ళు ధైర్యంగానే ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు భయపడేదే దేవుడికి మాత్రమే భయపడతారు, కానీ ఈ మనుషులకు మాత్రం ఏ మాత్రము భయపడరు. చూడండి ప్రియులారా, బాప్తిస్మం ఇచ్చే యోహాను ఉన్నాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏమన్నాడు తెలుసా? ఓ సర్ప సంతానమా అని పిలిచాడు వాడిని. ఏమని పిలిచాడు? పిలిచాడా లేదు? బైబిల్లో ఉందా లేదా మాట? సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడో? భయము లేని ప్రవక్త. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళు నన్ను కొట్టి చంపేస్తారేమో,
లేకపోతే వీళ్ళకి భయపడి నేను వాక్యం చెప్పడం మానేస్తానని చెప్పి వెళ్ళి అడవిలో కూర్చోలేదు. అడవిలో నుంచి బయటకు వచ్చాడు ఈ భయం లేని ప్రవక్త. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అడవిలో నుంచి బయటకు వచ్చి ఇదిగో యోర్దాను యొక్క నదిలో దిగి సువార్తను ప్రకటిస్తున్నాడు ఆయన. ఓ సర్ప సంతానమా, చూసారా? భయం లేని ప్రవక్త. యేసుక్రీస్తు ఏమంటున్నాడు తెలుసా? ఓ శాస్త్రులారా, పరిశీలారా, సద్దుకలేరా, మీరు మీ పాత్రలను పైనే తోముతున్నారు కానీ మీరు లోపల తోమటం లేదు. భయం లేని ప్రవక్త. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓ సున్నం కొట్టిన సమాధులారా, మీరు మీ యొక్క పితరుల సమాధులకి ఏం చేస్తున్నారంటే రంగులు పూస్తున్నారు మీరు. భయం లేని ప్రవక్త ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆ కాలములో ఆ ప్రజల ముందు ధైర్యముగా వాక్యాన్ని బోధించేటువంటి నాయకుడే భయము లేనటువంటి ప్రవక్తలు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు చివరి కాలంలో మనకు ఒక నిజమైనటువంటి దావీదు, ఒక నిజమైనటువంటి యెహోషువ, బైబిల్లో ఉన్నటువంటి అందరు ప్రవక్తుల యొక్క జీవితాలు క్రీస్తు థామస్సులో నెరవేర్పు చేయబడ్డాయి. ఒక మోషే, దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మోషే సాహసం చేశాడు, వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు. ఆ పొద ఏమిటో పరిశీలించడానికి వెళ్ళాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఒక భయం లేనటువంటి ప్రవక్త మోషే. ఆమేన్. హల్లెలూయా. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రవక్తలను ఆయన ఎందుకు పంపిస్తున్నాడో తెలుసా? తన బిడ్డల కోసము. తన బిడ్డ కేవలము ఆయన ఎన్నుకున్న బిడ్డల కోసమే ఆయన పంపిస్తున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తన బిడ్డలు కృంగిపోకుండగా, తన బిడ్డలు బలహీనులు కాకుండగా, ఓ తన బిడ్డలను ఆయన ధైర్యపరచుటకు, ఆయన బిడ్డలను బలవంతులుగా చేయుటకు, ఆయన బిడ్డలను ఎక్కడ కూడా కృంగిపోకుండా చేతగాని వాళ్ళగా ఉండటానికి దేవుడు తన యొక్క ప్రవక్తలను పంపించి వాక్యము ద్వారా వాళ్ళని ఏం చేస్తున్నాడంటే ఆయన బలపరుస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయనకు భయం అంటే ఏమిటో తెలియదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అసలు దేవుడికి భయం ఉంటుందా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలోహింకి అసలు భయం అనేదే ఉండదండి. ఆయనలో భయం లేనిటువంటి దేవుడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకంలో దేవుడుగా పిలువబడిన ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది, భయం ఉంది. కానీ భయం లేనటువంటి దేవుడు, భయం లేనటువంటి ప్రవక్త, ప్రియులారా గమనించండి, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు అటువంటి గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, కృపా సత్య సంపూర్ణుడు ఆయన. ఓ ఓ ప్రియమైన దేవుని బిడ్డారు, ఈ చివరి కాలంలో ప్రియులారా మనలోను ఈ బబులో నుంచి బయటకు తీసుకొచ్చిన దేవుడు ఆయన. ఓ ఇదిగో అన్య ప్రపంచంలో నుంచి, ఈ క్రైస్తవ సమాజంలో నుంచి, ఓ యొక్క ఆచారాల నుంచి, సిద్ధాంతాల నుంచి, లోక సంబంధమైనటువంటి ఆచారాల నుంచి, సిద్ధాంతాల నుంచి దేవుడు మనలను ఆయన బయటికి తీసుకొచ్చాడు. ఆయన తన వాక్యము ద్వారా, తన ప్రత్యక్షత ద్వారా, తన యొక్క బయలుపాటు ద్వారా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నిజమైన దావీదు 8వ కుమారుడు, ఓ భయం లేనటువంటి ప్రవక్త, భయం లేనటువంటి రాజు, భయం లేనటువంటి మనుష్యుడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక మనిషి కనబడతా ఉంటాడు. ఎవరో తెలుసా? దేవునికి మనుషులకు భయపడినటువంటి మనుషుడు ఒక ఆయన ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఎవరంటే దేవునికి కూడా భయపడ్డాంట ఆయన. మరి దేవునికి మనుషులకు కూడా భయపడ్డాంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మనుషులకు భయపడినటువంటి వ్యక్తి ఎవరు? దేవుడే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా వేరే వ్యక్తి ఏం కాదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఈ చివరి కాలంలో ఆ మనుష్యుడే క్రీస్తు థామస్. దేవునికి మనుషులకు భయపడినటువంటి వ్యక్తి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని వాక్యం అంటే ఆయనకు భయం ఉన్నది, ప్రజలంటే ఆయనకు భయం ఉండదు. అంటే ప్రజలంటే ఆయన బిడ్డలు కాదు, ప్రియమైన దేవుని బిడ్డలారా, లోక సంబంధమైన వాడు, లోక సంబంధమైన వాడు, మత సంబంధమైన వాడు, రాజకీయాలకు సంబంధించిన వాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళంటే ఆయన ఎన్నడూ కూడా భయపడడు. దేవుడు వాటికి భయపడడు. దేవుడు ఆయన తన కార్యములను ఆయన చేసుకుంటూ ముందుకి సాగిపోతూ ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం.
దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ జీవం కలిగిన మా గొప్ప తండ్రి, మా ప్రభువైన అబ్రహాం క్రీస్తు, మీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. నాయన ఇప్పటి వరకు కూడా నా తండ్రి, ఓ ఒక భయం లేనిటువంటి నాయన దావీదు గురించి నాయన మీరు మాకు తెలియజేశారు ప్రభువా. ఓ దావీదు యెషయాకి 8వ కుమారుడు ప్రభువా. ఓ నిజముగా భయం లేనిటువంటి ఒక గొర్రెల కాపరి, భయం లేనిటువంటి ఒక నాయకుడు, భయం లేనిటువంటి ఒక ప్రవక్త, భయం లేనిటువంటి ఒక రాజు, ప్రియమైన దేవుడు ఓ ప్రభువా. ఓ నాయన దావీదులో మేము చూస్తున్నాము తండ్రి. అవే గుణలక్షణాలు కలిగినటువంటి ఈ చివరి కాలంలో నాయన నీ కుమారుడైనటువంటి క్రీస్తు థామస్ను ప్రభువా, ఓ ఒక భయం లేనిటువంటి ఓ నాయకుడు గాను, భయం లేనిటువంటి కాపరి గాను, భయం లేనిటువంటి నాయన ఓ రాజుగాను, భయం లేనిటువంటి ప్రవక్తగా నా తండ్రి, ఓ భయం లేనిటువంటి ఒక గొప్ప నాయకుడిగా నా తండ్రి ప్రభువా మాకు ఈ లోకానికి పంపించారు ప్రభువా. నిజముగా ఆయన ఇచ్చినటువంటి ఒక గొప్ప ప్రత్యక్షతలోనికి నాయన మీరు మమ్మల్ని నడిపించారు ప్రభువా. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఈ సాయంకాలపు దీవులతో నింపండి నాయన. అదుగు నా తండ్రి, నిశ్చయముగా నా తండ్రి నీ కార్యములు జరిగించండి. అన్ని విషయాలు నీ కృపను దాయిచ్చింది. సమస్త ఘనత మహిమలు మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి కోరస్ పాడుతున్నాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. నా ప్రాణమా ప్రభువును స్తుతించుము, నా అంతరము సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా ప్రభువును స్తుతించుము. క్రీస్తు బ్రహ్మ చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు యొక్క ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు యొక్క కృపా సమాధానము ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును, ఈ ప్రపంచములో 7వ దూత థామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి, క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడయండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.